యుక్రెయిన్ కు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఆ రుచేంటో చూపిస్తోంది రష్యా. మొన్నటి వరకు దాదాపుగా 500 డ్రోన్లు అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా 700 డ్రోన్లతో విరుచుకుపడింది యుక్రెయిన్ మీద రష్యా. ఇక్కడ ట్రంప్ యుక్రెయిన్కి మద్దతు తెలుపుతానంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో నేనంటే నా దెబ్బంటే ఏంటో రుచి చూస్తావా అన్నట్టుగా కొడుతోంది రష్యా దెబ్బ మీద దెబ్బ. ఈసారి ఏకంగా 1 కాదు 2 కాదు 500 కాదు, ఏకంగా 728 డ్రోన్లు 728 డ్రోన్లు 13 మిజైళ్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. దీంతో యుక్రెయిన్ తగలబడిపోతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రష్యా దాడిలో 11 నగరాలు ధ్వంసమయ్యాయంటూ తెలుస్తోంది. దాంతోపాటు 3 ఏళ్ల యుద్ధంలో 2022లో మొదలైన యుద్ధం ఈ రోజు వరకు చూసుకుంటే ఈ 3 ఏళ్ల యుద్ధంలో ఇది అత్యంత భీకర దాడి. ట్రంప్ మాటను పుతిన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇద్దరి మధ్య చర్చలనే మాట మాత్రమే, కానీ ఆ చర్చలకు ప్రస్తుతం అడ్రస్సే గల్లంతైంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాట పక్కన పెడితే ప్రస్తుతం యుక్రెయిన్ మీద దాడికి దిగింది రష్యా. ఏకంగా 700 మిజైళ్లతో దాడికి పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా 1 కాదు 2 కాదు 700 డ్రోన్లను. ఎందుకంటే ఇక్కడ యుక్రెయిన్ ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో రష్యా చవి చూసింది. యుక్రెయిన్ దెబ్బకి రష్యా ఇప్పుడు జాగ్రత్త పడింది. ఆ రోజే రష్యా అధికారులు చెప్పుకొచ్చారు, రష్యా మంత్రులు చెప్పుకొచ్చారు, మేము కొట్టే దెబ్బ యుక్రెయిన్ కలలో కూడా ఊహించదు అని చెప్పి. ఇప్పుడు ఆ మాటకి కట్టుబడ్డాడా, ఆ మాటకే కట్టుబడ్డాడా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.